గైస్ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎలక్ట్రిక్ ఇప్పుడు తాతకి అయితే సర్ప్రైజ్ ఇస్తాం. ఇది ఎలక్ట్రిక్ దీనికి ఛార్జింగ్ కూడా పెట్టాలంట. దేనికి పెడతారు మరి ఛార్జింగ్, లేకపోతే ఎట్లా పోతుంది? మేము ఇప్పుడైతే సర్ప్రైజ్ చేస్తున్నాం. నా పర్స్ లో నా మైక్ ఉంది. నా పర్స్ లో కూడా నా మైక్ ఉంది. నా పర్స్ లో మా మమ్మీ అయితే ఛార్జింగ్ అమ్మంత చూడు. సమంత అలిగిందనమాట మళ్ళీ. నాకవి అని పిచ్చి ఉంటా వాత మనం మనం మరి కొనుక్కొని తిందాం. గాయస్ మేమైతే ఇప్పుడు కిందికి పోతాం. ఎందుకంటే ఏమైంది మనం తీసుకుందాము, అమ్మ ఫోన్ ఉందిగా. 10 నిమిషాలు సో మేము ఇంకో స్పాయత్ కిందికి పోదాం అనుకుంటున్నాము. ఇప్పుడే ఎందుకు కిందకు పోవడం అని మొత్తం అయితే మీకు చూపిస్తాం. అందరం ఏం చేస్తున్నాము, మేమైతే రేపు ఆవకాయ పెడుతున్నాం. సో ఆవకాయకి అయితే మొత్తం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. గాయస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయినారు అన్నమాట. చూడు, అవును ఓకే. ఇట్లా ఎందుకు ఫ్రెండ్స్ అవుతారో అర్థం కాదు. కావాలని మనతో కచ్చి చేసిండు కోతులు. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా మేమైతే పని చేసినాము. 10 రూపాయలు. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రండి, వాళ్ళకి తెలియకుండా అయితే మేము పోతాం. రా లక్కీ, మెల్లగా కూర్చోనేది. ఈ కోతులేరి కోతులు ఎక్కడికో పోయిండ్రు, మనకు సంబంధం లేదు. రా చెప్పు చెప్పు. కిందకి వెళ్తున్నాం మేము ఎందుకంటే వాళ్ళకి కనిపించకుండా పోవాలి. మనం ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి సౌండ్ చేయకు మెల్లగా అంతే. ఐస్ క్రీమ్ కొనుక్కోడానికి మా చెల్లె ఇంకా మా తమ్ముడు ఉన్నారు. వాళ్ళిద్దరు ఒక గ్యాంగ్, మేమిద్దరం ఒక గ్యాంగ్ అన్నమాట. సో వాళ్ళకి తెలియకుండా మేమైతే ఇప్పుడు పోతున్నాము. సో లెట్స్ సీ ఎక్కడికి పోతాం, ఏమేమి తీసుకుంటామో. లెట్స్ గో. ముందుగా అయితే మేము హలో వాళ్ళు వాళ్ళొకరు ఉన్నారు. సమంతకి మేము వాకింగ్ చేస్తున్నామని చెప్పు. అయితే ఇప్పుడు వాకింగ్ చేయడానికి అని పోతున్నాము. మీకు చూపిస్తా. మీరు ఎందుకు వస్తున్నారు? ఈ హాట్ ఇండియాలో మేము మీకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు చెట్టు కింద ఒక చెట్టు వస్తుంది అనమాట. చెట్టు కింద మీకు కనిపిస్తా. చూడండి, ఇప్పుడు కనిపిస్తున్నానా? నేను కనిపిస్తూ ఉంటా. హలో, కాళ్ళు 2:30 మనల్ని చూస్తారు, వియర్డ్గా చూస్తారు. ఏందిలో మైక్ పట్టుకున్నారని గొడవ వి ఆర్ యూట్యూబర్స్ అని చెప్పచ్చు. కొంచెం మనం పాష్ లెక్క చేయాలి. ఏమని చెప్దాం? మనమైతే లక్కీ అన్న ఛానల్ చూడండి. కాదు మీరు ఎందుకు ఇదేమో పట్టుకున్నారు, వైర్లు మైక్లు ఎందుకు పట్టుకున్నారు అంటే వీఆర్ యూట్యూబర్స్ అని చెప్దాం. ఓకేనా? ఇప్పుడు మేమైతే ఐస్ క్రీమ్ తినడానికైతే వెళ్తున్నాం. సో మేము ఇప్పుడైతే ఐస్ క్రీమ్ కొనుక్కోవడం పోతున్నాము. ఇంత ఎండలో ఐస్ క్రీము తింటానే కొంచెం మనం కూల్ పడతాంగా. ఫుల్గా కూల్ పడతాం. కనిపిస్తాను ఇప్పుడు. అది ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఐస్ క్రీమ్ తింటాం. ఉన్నదిరా బాబు ఐస్ క్రీమ్ షాప్. కోడి ఐస్ క్రీమ్ షాప్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ ఇవన్నీ ఉన్నాయి ఐస్ క్రీమ్స్. అరుణ్ తీసుకో, బాగుంటుంది.
10 రూపీస్ తీసుకో. అంకుల్ దీంట్లో కేక్ ఎంత? 50. 50యా? ఇది మిలాన్ బేస్ చూడాలి. మిలాన్ బేస్ చాకోబారు ఇది నెపోలియన్ ఎంత? కుల్ఫీ 30. ఒకసారి చూడండి. ఈ కేక్ తిందాం, 50 రూపీస్ అవుతుంది. తీసుకుందాం, ఏం కాదులే. 100 రూపీస్కి 2 అయిపోతాయి. ఇదా ఎంత అది? ఇదా దిస్ వన్ ఇది 50 కదా? 50. ఇది 25 డాడీ. 25వా? 2 వస్తాయి. రెండు తీసుకోండి, 2 50s. పట్టుకో మొబైల్. సో గైస్ మాకైతే మనీ ఇచ్చేసి నేను ఇప్పుడైతే మనీ ఇస్తున్నా. ఓకే, 100 ఉన్నాయి ఆంటీ. పైన ఎక్కువ టవల్ మేము ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాము. ఐస్ క్రీమ్కి గైస్ ఇక్కడ డాగ్స్ చూస్తుంది కదా, అవైతే బ్లాక్ బెర్రీస్ లాగా, బ్లాక్ బెర్రీస్ అనమాట. సూపర్. వాటర్ మిలన్ టేస్ట్ ఉంది. స్ట్రాబెర్రీ మేము ఇద్దరం బ్లాగింగ్ చేస్తున్నాం. తను ఫోన్ చేస్తుంది, నేను ఫోన్ చేస్తున్నా. సో గైస్ ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్, కిందేమో అవకాడో లాగా ఫ్లేవర్. రెండు చేస్తే ఇట్లా వాటర్ మిలన్ షేప్ వేసారు. మనం నడుచుకుంటా బాగుంది, చాలా నచ్చింది నాకు. నచ్చింది నాకు, ఫుల్ బాగుంది. నైస్. వాళ్ళేనా దూరం ముందు అనుకుంటా. చల్లవాళ్ళుగా కొంచెం పై పానీపూరి తిన్నామా? సరే 60 ఏమోగా, 60 ఏమోగా. ఒక్కొక్క ప్లేట్ 20 అంటే 40 రూపీస్ అయితే ఇంకో 10 రూపీస్ ఉంటాయి అంతే. ఉండని ఓకేనా? వాళ్ళు తెలకుండా తిందాం. చాలా బాగుంది, సూపర్ ఉంది ఐస్ క్రీమ్. బాగుంది, చాలా బాగుంది. తీయడం మళ్ళా మీకు ముందు ఒక ఆటో కనిపిస్తుంది అనుకుంటా కదా, ఆటో దగ్గరే మా హౌస్, అక్కడ అపార్ట్మెంట్స్. Eating ice cream in sun will be like a heaven. Cocomelon. Where's Coco? సంబంధనా? ఆమె గ్రీన్ కలర్ తీసేసుకున్నది. సైకిల్ ఎక్కుతా ఉంది బర్రే. తిట్టుకుంటే వరకిందమ్మా. ఇప్పుడు ముందైతే చమంతా ఉన్నది ఆమెకి పుట్టిగా. అక్కడ పోదాం, దా బిజీ దగ్గర పోదాం. గాయస్ అక్కడ బిజ్ అయితే ఉన్నాడు, మీకు చూపిస్తా. హలో హలో ఫ్రెండ్స్. నేను కూర్చొని తిందామా? ఇక్కడైతే మేము కూర్చొని తింటున్నాం. దినిషా అనే అమ్మాయి బిజ్జు అవుతాను. పోనీ
మేము గాయస్ ఐస్ క్రీమ్ తినేసినాము, నార్మల్గా ఏదో వేసాను. సో గాయస్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే లక్కీ గాయస్, ఇది అపార్ట్మెంట్ కదా, ఈ అపార్ట్మెంట్ చుట్టూ అయితే మనకి అన్ని ట్రీస్ ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. ఫస్ట్గా ఇక్కడైతే జాక్ ఫ్రూట్ ట్రీ చూసారు కదా, దిస్ ఇస్ జాక్ ఫ్రూట్. ఇది జాక్ ఫ్రూట్ మీకు చూపిస్తా. ఏమంటే మా తాతకి 2 ఇచ్చారంట. ఇప్పుడు ఇవి ఫుల్గా పండిన తర్వాత అందరికీ కొంచెం కొంచెం పీసెస్గా ఇస్తారు, ఒక పీస్ ఇస్తారు అందరికీ, చాలామంది ఉంటారు కాబట్టి. సో ఇక్కడగా నెక్స్ట్ ఇదేమో ట్రీ అంట, మనకు కూడా తెలియదు ఇది ఏం ట్రీయో. నెక్స్ట్గా ఇది మందారం ట్రీ లెక్క ఉంది. సో ఇదైతే లెమన్ ట్రీ. నెక్స్ట్గా ఇదైతే ఏమో ట్రీ అన్నమాట. టైప్స్ ఆఫ్ మంచి మంచి ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఫుల్గా మంచిగా చల్లగా గాలి వస్తుంది ఇక్కడ. ఒకళ్ళు ఎవరైనా ఉండాలంటే ఉండొచ్చు. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయంటే నార్మల్గా మీకు అయితే చూపిస్తాను. మనకి ఇదిగోండి, ఇదైతే మందారం ట్రీ. సో ఇదైతే మనకి దానిమ్మ ట్రీ. ఇదైతే టైప్స్ ఆఫ్ ఇవి 2 అయితే మందారం ట్రీస్. నెక్స్ట్ ఇదైతే టైప్స్ ఆఫ్ ట్రీ నాకు తెలియదు. ఇక్కడ కంపౌండ్ వాళ్ళైతే పలిగిపోయిందనమాట ఫుల్గా రెయిన్స్ ఉన్నప్పుడు. ఇక్కడైతే ఫుల్గా మంచి మంచి మల్లెపూల చెట్లు ఉండే, అసలు ఈ వర్షాల వల్ల మొత్తం అయితే పలిగిపోయిందనమాట. సో ఇవన్నీ అయితే ఇదైతే మనకి తులసి చెట్టు అనమాట. దీంట్లోకి ఫుల్గా సీడ్స్ ఉంటాయి, మనం మంచిగా తులసి సీడ్స్ మొత్తం అన్నీ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్గా ఇక్కడ లేక్ ఉంటుంది. ముందు కంపౌండ్ వాళ్ళ మొత్తం ఇరిగిపోయింది. సో దీనికి వెళ్ళి కోతులు కూడా రావు, ఎందుకంటే మనకి ఇక్కడ పైన మళ్ళీ ఇక్కడ పైన ఎలక్ట్రిసిటీ ఉంటాయి కదా, షాక్ కొట్టేటివి. కోతి వస్తే షాక్ కొడుతుంది కోతికి, అందుకే ఇక్కడ కోతి కూడా కావు. ప్రశాంతంగా మనమైతే ఆడుకోవచ్చు, ఎందుకంటే కోతులు రావు. ఓకే, నెక్స్ట్గా చెప్పింది గాయస్, ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం? టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు అయితే హనుమాన్ జయంతి కాబట్టి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడైతే అన్నదానం ఉంటుంది కదా లక్కీ? అవును, నేనైతే క్రియేట్ చేస్తున్నాను షార్ట్. ఇప్పుడు నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను. సో లెట్స్ డూ గెట్ రెడీ విత్ మీ. ఓకే. సో గాయస్, ఇక్కడైతే మేము రెడీ అవుతున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హనుమాన్ గుడికి. ఈరోజు అయితే హనుమాన్ జయంతి, సో మేమైతే హనుమాన్ గుడికి అయితే వెళ్తున్నాము. అలానే నేను ఇక్కడైతే రెడీ అవుతున్నాను. ఇక్కడ ఎవ్రీ హనుమాన్ జయంతి అప్పుడైతే ఇక్కడ అన్నదానం ఉంటుంది. సో మేమైతే వెళ్తున్నాం అందరము. సో దీని పార్ట్ అయితే నెక్స్ట్ డే అయితే వస్తుంది. సో అందరు వెళ్ళి చూసేయండి, చాలా ఫన్నీ ఉంటుంది. దీని పార్ట్ 1 ఎలా మీకు నచ్చిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో గాయస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గాయస్. Bye.